ఇక్కడ స్క్రీన్ దగ్గర యూడైస్ ప్లస్, యూడైస్ ప్రొఫైల్, యూడైస్ తర్వాత యూడైస్ టీచర్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. తర్వాత క్యాప్చా కోడ్ కొడతాము. తర్వాత లాగిన్ చేయగానే మనకు ఇలా స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ క్లిక్ హియర్ టు ఓపెన్ టీచర్ DCF ఫిల్ ద డేటా అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇట్లా స్క్రీన్ మీద ఈ టీచర్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ 1 ఉంది, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అని ఉంది. సో ఇక్కడ మనం టోటల్ 1, ఇన్కంప్లీట్ 1 అని ఉంది కదా, ఇక్కడ 1 దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తుంది టీచర్ డీటెయిల్స్, జనరల్ ప్రొఫైల్, అపాయింట్మెంట్ అండ్ ట్రైనింగ్. ఈ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి. దీని మీద ఒకటి కంప్లీట్ చేయాలి ఈ ప్రాసెస్. సో ఇక్కడ జనరల్ ప్రొఫైల్ దగ్గర టీచర్ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి క్వాలిఫికేషన్తో పాటు. సో ఇవి కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి వెరిఫై చేసుకొని అన్ని స్టెప్ బై స్టెప్ అప్డేట్ క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ అని ఇక్కడ వస్తుంది రైట్ సైడ్ కార్నర్లో. దెన్ ఈ అపాయింట్మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ దీని మీద కూడా ఏమైనా చేంజెస్ ఉంటే ఒకసారి వెరిఫై చేసుకొని అప్డేట్ కొట్టాలి. సో మీకు ఇండివిజువల్గా ఇది జస్ట్ ఓపెన్ చేసి సో ప్రతి ఒక్క పేజ్ ఇలా మనం చెక్ చేసుకొని అప్డేట్ కొట్టాలి. అప్డేట్ కొట్టంగానే ఇలా కనిపిస్తుందా, ఇంతకుముందు మనకు రెడ్ కలర్లో ఉండే ఇప్పుడు మొత్తం గ్రీన్ కలర్లో అయింది. సో ఇక్కడ దీంతో పాటు ఈ టీచర్ వెరిఫై ఆధార్ ఫ్రమ్ UIDAI అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ నేమ్ మనం ఆధార్ ప్రకారం లేకుంటే ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం జనరల్ ప్రొఫైల్లో ఆధార్ ప్రకారం మనం ఎన్నిసార్లు అయినా సరే కరెక్షన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ.